నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్. నేను మీ అమోఘ్ దేశపతి. పాకిస్తాన్ అనేది ఒక నరకం. పాకిస్తాన్ ఒక యమకూపం. అక్కడ మైనార్టీ హిందువులు, సిక్కులు, క్రిస్టియన్లు మొదలైన వాళ్ళు, ముస్లింల్లో భాగమైన షియాలు, అహ్మదీయులు కూడా సేఫ్ కాదు. మతోన్మాదం ఒక పేరు పెట్టుకొని అణుబాంబులు కలిగిన దేశంగా మన పక్కనే దాపురిస్తే దాని పేరే పాకిస్తాన్. అదే పాకిస్తాన్. ఒకసారి చెప్తే అది అబద్ధమైన మర్చిపోయినవాడు. ఎన్నిసార్లు చెప్పినా అది పచ్చి నిజమైన మరుక్షణమే మర్చిపోయేవాడు. కామెంట్ రూపంలో నేను చెప్పొచ్చు. మనమే పాకిస్తాన్లో ఉన్న ఓ హిందువు మాత్రం తొడగొట్టి నిలుస్తా ఉన్నాడు. జబ్బలు తెరిచి కాషాయ తలపాగాతోటి మీసం మెరేస్తాడు. అతనే రాణా హమీర్ సింగ్ సోదా. ప్రపంచంలో దాదాపుగా అన్ని దేశాలకు మిలిటరీ ఉంటుంది. కానీ మిలిటరీకే ఒక దేశం ఉంటే అదే పాకిస్తాన్. అంతేకాదు, ప్రపంచంలో అనేక దేశాల్లో ఉగ్రవాదులు కూడా ఉంటారు. అది విడ్డూరము కాదు. కానీ పాకిస్తాన్లో ఉగ్రవాదులతో పాటు కొంతమంది మామూలు మనుషులు కూడా ఉంటారు. అది ఈ కలియుగంలోనూ కాస్తంత ఉపశమనం. ఎందుబా అంత మాట నష్టం అంటారా? మనకి ఇక్కడ నుంచి చూస్తే పెద్దగా అనిపించదు. కానీ పాకిస్తాన్ అనేది ఒక నరకం. పాకిస్తాన్ ఒక యమకూపం. అక్కడ మైనార్టీ హిందువులు, సిక్కులు, క్రిస్టియన్లు మొదలైన వాళ్ళు, ముస్లింల్లో భాగమైన షియాలు, అహ్మదీయులు కూడా సేఫ్ కాదు. ఫలానా పుస్తకాన్ని అవమానించడనో, ఫలానా ప్రవక్తని దూషించడనో పుకార్లు మొదలైతే చాలు, ఎవరి మీద పుకారు రాజుకుందో వాణ్ణి నడివీధిలో కొట్టి చంపుతారు. మతోన్మాదం ఒక పేరు పెట్టుకొని అణుబాంబులు కలిగిన దేశంగా మన పక్కనే దాపురిస్తే దాని పేరే పాకిస్తాన్. అదే పాకిస్తాన్. ఇదంతా మాకు తెలిసిందే కదా, ఎందుకు మళ్ళీ చెప్తున్నాం అంటారా? ఒక్కసారి చెప్తే అది అబద్ధమైన మర్చిపోనివాడు ముస్లిం. ఎన్నిసార్లు చెప్పినా అది పచ్చి నిజమైన మరుక్షణమే మర్చిపోయేవాడు ఎవడు 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 కామెంట్ రూపంలో మీరు చెప్పొచ్చబ్బా. మనమే. అయితే భారత్లోని హిందువులు, ప్రపంచవ్యాప్త హిందువులు ఎట్లా ఏడ్చినా పాకిస్తాన్లో ఉన్న ఓ హిందువు మాత్రం తొడగొట్టి నిలుస్తా ఉన్నాడబ్బా. జబ్బలు తెరిచి కాషాయ తలపాగాతోటి మీసం మెరేస్తా ఉన్నాడు. అతనే రాణా హమీర్ సింగ్ సోదా. పేరు వినంగానే అతనెవరో ఉత్తర భారత రాజ్పూత్ వీరుడు అనుకోకర్రి. పక్కా పాకిస్తానీ, కానీ హార్డ్ కోర్ హిందూ. ఇలాంటి హిందువు కూడా కాదు. పాకిస్తాన్ పార్లమెంటుకు, సింధు ప్రావిన్స్ అసెంబ్లీకి పలుమార్లు ఎన్నికైన హిందూ మాస్ లీడర్ రాణా హమీర్ సింగ్ సోదా 1957వ సంవత్సరం మార్చి 11వ తేదీన జన్మించిండు. అతడి తండ్రి పేరు రాణా చంద్రసింగ్, తాత పేరు రాణా అర్జున్ సింగ్. ఎవరు వీళ్ళంతా? ఎప్పుడు వినలేదే అంటారా? మనదాకా ఈ పాకిస్తానీ హిందూ పాలకుల కథ వినిపించే ఛాన్సే లేదు. కారణం, వారు 1947కు ముందు మనలాగే భారతీయులు, రాజస్థానీలు, రాజ్పూతులు. ఇంకా లోతుగా చెప్పాలంటే సోదా వంశానికి చెందిన అగ్నికుల క్షత్రియులు. అంటే మన పురాణాల్లో చెప్పిన సూర్య, చంద్ర, అగ్నికుల క్షత్రియుల్లో ఒకరన్నట్టు. మరి పాకిస్తాన్లో ఎందుకు ఉండిపోయారు? లక్షలాది మంది సామాన్య హిందువులే సింధు ప్రాంతాన్ని వదిలి వచ్చేసినప్పుడు ఈ సోదా రాజ కుటుంబం ఎందుకు రాలేదు? నిజానికి సమాధానం కూడా రాజకుటుంబమే. నేడు పాకిస్తానీలు ఉమర్కోట్ అంటున్న ప్రాంతం పేరు ఒకప్పుడు అమర్కోట్. అదొక చిన్నపాటి సంస్థానం. అమర్కోట్ జాగీర్ను సోదా వంశం వారు పాలిస్తూ ఉండేటోళ్ళు. ఈలోపు అఖండ భారత్ ముక్కలైపోయింది. పాకిస్తాన్ ఏర్పాటైంది. సింధు ప్రాంతం పాకిస్తాన్లోకి పోయింది. దాంతో పాటే అందులో అంతర్భాగమైన అమర్కోట్ కూడా మతోన్మాద పాకీ దేశంలో పార్ట్ అయిపోయింది. మరి అమర్కోట్ పాలకుల మాట ఏంటి? అప్పటి రాణాగా, అంటే రాజుగా ఉన్న చంద్రసింగ్ భారత్కు రాలేదు. అక్కడనే ఉండిపోయాడు. అమర్కోట్లో, కరాచీలో, సింధులో యావత్ పాకిస్తాన్లో ఉన్న హిందువులకు పెద్ద దిక్కయ్యాడు. రాణా చంద్రసింగ్ 1947 తర్వాత జుల్ఫికర్ అలీ భుట్టో నేతృత్వంలోని పీపీపీ పార్టీలో భాగమైంది కూడా. వరుసగా అనేక సార్లు పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. అతను పార్టీ అండ లేకుండా ఇండిపెండెంట్గా కూడా హిందువుల ఓట్లతో విజయం సాధిస్తూ వచ్చిండు. ఒక దశలో అంటే 1990లో పాకిస్తాన్ హిందూ పార్టీ కూడా ఏర్పాటు చేసిండు. పాక్ ప్రధానిగా పనిచేసిన బెంజీర్ భుట్టో తనకు సరైన గౌరవం ఇవ్వలేదని ఆగ్రహించి ఆయన హిందూ పార్టీ పెట్టిండు. పాకిస్తాన్ లాంటి జిహాదీ దేశంలో హిందూ బ్రతకడమే కష్టం, రాజకీయాల్లో సత్తా చాటడం అసాధ్యం. రాణా చంద్రసింగ్ సోదా అక్కడితో ఆగలేదు. సొంత పార్టీ పెట్టి పాకిస్తాన్ హిందూ పార్టీ టికెట్ మీద గెలిచి చూపించిండు కూడా. అమర్కోట్ సంస్థానాధీశుల రాజ్పూత్ శౌర్యం చంద్రసింగ్తో ఆగిపోలేదు. ఆయనకు 4 కొడుకులు, 1 కుమార్తె. అందరికంటే పెద్దవాడు రాణా హమీర్ సింగ్. ఆయనే చంద్రసింగ్ తర్వాత ప్రస్తుత రాణాగా సింహాసనం అధిష్ఠించిండు.
రాణా హమీర్ సింగ్ కూడా పాకిస్తాన్ హిందూ పార్టీ గుర్తుతోనే ఎన్నికల్లో గెలిచి పాకిస్తాన్ పార్లమెంట్లో కాలు మోపాడు. అయితే తర్వాత బెంజీర్ భుట్టో, ఆసిఫ్ అలీ జర్దారీల పీపీపీ పార్టీలో చేరిపోయాడు. ప్రస్తుతం అదే పార్టీలో కొనసాగుతున్నాడు. అనేక సార్లు చట్టసభలకు ఎంపికైన రాణా హమీర్ సింగ్ భుట్టో ఫ్యామిలీతో ఉన్న సాన్నిహిత్యం వల్ల ఒకప్పుడు పాకిస్తాన్ కేంద్ర మంత్రిగా టెక్నాలజీ, వ్యవసాయ శాఖని పర్యవేక్షించిండు. పాకిస్తాన్లో పుట్టి పెరిగి అక్కడ పొలిటికల్ లీడర్ అయితే గొప్పే ఉంది. కేంద్ర మంత్రి అయినా కూడా మనకెందుకు ఆ చర్చ? నిజమే, రాణా హమీర్ సింగ్ స్టోరీ అంతే అయితే మనం మాట్లాడుకోవాల్సిన పని లేదబ్బా. కానీ హమీర్ సింగ్ ధైర్యానికి నిలువెత్తు నిదర్శనం. సర్ తన్ సే జుడా అంటూ మతోన్మాదంతో ఊగిపోయే కోట్లాది మంది జిహాదీల నడుమ కూడా సగర్వమైన హిందువుగా కొనసాగుతా ఉన్నాడు. తాను, తన కుటుంబమే కాక అమర్కోట్, సింధు ప్రాంతాల్లోని హిందువులు కూడా దాడులకు, దోపిడీలకు బలవకుండా దశాబ్దాలుగా రక్షిస్తున్నాడు. అందుకే ఆయనంటే పాకిస్తానీ హిందువులకు ఎనలేని గౌరవం, భక్తి. రాజులు, రాజ్యాలు అన్నీ పోయినా నేటికి అమర్కోట్లోని జనం హమీర్ సింగ్ సోదాను రారాజుగానే చూస్తారు. ఆయన స్ఫురత్ రూపం, భారీ మీసాలు, ఎత్తైన తలపాగా అసంకల్పితంగానే అలనాటి రాజ్పూత్ రాజులని గుర్తు చేస్తాయి. జనం కట్టే ట్యాక్సులు మాత్రమే కాదు, తన సొంత ఆస్తి మీద వచ్చే ఆదాయంతో కూడా హమీర్ సింగ్ స్థానిక హిందువులకి ఎంతో సహాయం చేస్తుంటాడు. అయితే ఆయనంటే హిందువులకు అభిమానమే, కానీ స్థానిక ముస్లింలకు ద్వేషం ఏం లేదు. వారు కూడా హమీర్ సింగ్ని ఆదర్శ భావంతో చూస్తారని మనకు తెలుస్తూ ఉంది. ఇవన్నీ వినేసి రాణా హమీర్ సింగ్, ఆయన తండ్రి రాణా చంద్రసింగ్ పాకిస్తానీ మత పిచ్చోళ్ల మధ్య హ్యాపీగా బ్రతికేశారని మాత్రం మనం భ్రమ పడకూడదు. అసలే మన భారతీయ హిందువులకు, సెక్యులర్ హిందూ ఇండియన్స్కు ఆత్రం చాలా ఎక్కువ ఉంటుంది కదా. రాణా చంద్రసింగ్ ఎంతో సీనియర్ మాస్ లీడర్ అయినా కూడా అతి ముఖ్యమైన డిఫెన్స్కి సంబంధించిన ఏవైనా చర్చలు కేంద్ర కేబినెట్ ముందుకు వస్తే బయటకు పంపేసేవాళ్ళంట. హిందూ నేతకు పాకిస్తాన్లో లభ్యమయ్యే గౌరవం, విశ్వాసం ఆ పార్టీది. రాణా చంద్రసింగ్ను జీవితాంతం నమ్మని పాకిస్తానీ ముస్లిం నాయకులు రాణా హమీర్ సింగ్ను నెత్తిన పెట్టుకుంటారా? నో ఛాన్స్. పైగా ఇప్పుడు భుట్టోల కాలం కంటే పాక్లో పాపిష్టి పరిస్థితులు ఎక్కువైపోయినాయి. తండ్రి రాణా చంద్రసింగ్ కంటే రాణా హమీర్ సింగ్ ఇంకా ఎక్కువ అవమానాల్ని ఎదుర్కొంటున్నాడు. అయినా ఆయన ఉన్నాడన్న భరోసాతోటి వేలాది మంది హిందువులు అంతో ఇంతో క్షేమంగా ఉంటున్నారు అక్కడ. హమీర్ సింగ్ లాంటి వారు అతి తక్కువ మంది పాక్లో ఉండటమే అక్కడ హిందువుల దుస్థితికి కారణమని కూడా మనం చెప్పొచ్చు. ఒకప్పుడు కోట్లలో ఉన్న హిందువులు ఇప్పుడు పాకిస్తాన్లో లక్షల్లోకి తగ్గిపోయారు. దేశ జనాభాలో కేవలం 2.14% మాత్రమే హిందువులు. వారిలో అత్యధికులు ఉండేది సింధ్ ప్రావిన్స్లో. అక్కడే రాణా హమీర్ సింగ్ సోదా కూడా ఉంటారు. కొసమెరుపు ఏంటంటే ఇప్పటికీ చాలా మంది పాకిస్తానీ సరిహద్దు రాష్ట్రాలు, జిల్లాల హిందువులు బార్డర్ దాటి వచ్చి భారత్లో ఇటువైపున ఉన్న హిందువుల్ని పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉంటారు. సోదా రాజ్పుత్ కుటుంబం కూడా రాజస్థాన్లోని రాజవంశీయులతోనే వివాహాలు అయ్యాయి. రాణా హమీర్ సింగ్కు ఇండియా బార్డర్కు ఇటువైపున కూడా అనేక మంది బంధువులు ఉన్నారు. హమీర్ సింగ్ సోదా లాంటి అనేక మంది రాజ్పుత్ వీరులకు కులదైవం ఎవరో తెలుసా? అమ్మవారి 51 మహాశక్తి పీఠాల్లో ఒకటైన హింగ్లాజ్ క్షేత్రంలో వెలిసిన హింగ్లాజ్ మాత. ఆ తల్లి ఎక్కడ ఉంటుందో తెలుసా? పాకిస్తాన్ నుండి విడిపోతామని తిరుగుబాటు చేస్తున్న బలూచీల మాతృభూమి బలూచిస్తాన్లో. త్వరలోనే హింగ్లాజ్ మాతా దయతో, భారతదేశ మద్దతుతో బలూచిస్తాన్ స్వతంత్ర దేశం కావాలని మనము కోరుకుందాం. భారతీయ హిందువులు హింగ్లాజ్ మాతా దర్శనం చేసుకోవడంతో పాటు హమీర్ సింగ్ లాంటి పాకిస్తానీ హిందువులతో కూడా స్వేచ్ఛగా మన మనోభావాల్ని పంచుకోగలమని కోరుకుందాం. అమ్మ దయ ఉంటే లేనిదేముంటుందబ్బా, అన్నీ జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయర్రి, లైక్ చేయర్రి. అండ్ ఈ వీడియో మీకు ఇంకా బాగా నచ్చి ఇన్ఫర్మేషన్ 10 మందికి షేర్ చేసుకోవాలని కూడా ఖచ్చితంగా షేర్ చేసుకుని మర్చిపోకూడదు. చేయండి. జై హింద్, మన భారత్ మహాన్.